వర్గాల పట్ల నిరసనగా ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడ గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి అన్ని స్థాయిలో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ సిట్ వైఖరి, ఇది సిట్ వైఖరి కాదు, ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. వీళ్ళు అధికారులా లేకుంటే ప్రైవేట్ సైన్యం అనేటువంటి అనుమానం వస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో సిట్ నోటీసు పంపిస్తే కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్పిండు? మున్సిపల్ ఎన్నికల రీత్యా పార్టీ అధ్యక్షుడిగా అభ్యర్థుల సెలక్షన్, బీఫాములు ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత పార్టీ అధినేతగా నా మీద ఉంది కాబట్టి నేను తక్షణం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హాజరు కాలేను అని అంటే, మళ్ళీ ఆగమేఘాల మీద దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ మున్సిపల్ ఎన్నికల 3 నుంచి వాళ్ళను మానసికంగా కాస్త చెదరగొట్టాలి అనేటువంటి దుర్మార్గం. ఈ దుర్మార్గం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంది? ఓటమి భయం. ఒకవేళ ప్రశాంతంగా అన్ని సజావుగా అనుకున్నట్టు సాగితే బీఆర్ఎస్ దాటికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాకాల ఫలితంగా మున్సిపల్ ఎన్నికలలో ఓటమి తప్పదు అనేటువంటి భయంతో చేస్తున్నటువంటి ఒక స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి వ్యవహార శైలి, ప్రభుత్వ విధానం చాలా హుందాగా ఉండాలి, ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. ఓ చిల్లర మల్లర వ్యవహారంలాగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము ఆక్షేపిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పుడు నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి నోటీసులు ఇవ్వడం, అనేక సందర్భాల్లో శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఫామ్ హౌస్లో ఉంటాడు కేసీఆర్ గారని ఎవరన్నారు? మీరు శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆ రికార్డులను కనుక తిరిగేస్తే ఒక 10-20 సార్లు అనేక సందర్భాల్లో శాసనసభ జరుగుతున్నటువంటి సందర్భంలో బయట కూడా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటారని. ఆయన నిన్నగాక మొన్న సిట్ నోటీస్ ఇస్తే దానికి రిప్లై చేసింది కూడా అక్కడి నుండే. గతంలో పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఇవాళ స్వయంగా సిట్ అనేది అధికారులకు సంబంధించినటువంటి విషయం. స్వయంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈ మధ్యకాలంలో మేడారం జాతర ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇద్దరు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి దానికి భిన్నంగా అంటే కక్ష సాధింపాలి, ఆయనను ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది ఉన్నదే తప్ప ఎంక్వైరీలకు సహకరిస్తామనేటువంటి వైఖరి బీఆర్ఎస్ ప్రభుత్వానిది, బీఆర్ఎస్ పార్టీది. మా పార్టీ నాయకులు ఇప్పటి వరకు జరిగినటువంటి సందర్భాల్లో ఎంక్వైరీలకు ఎవరు పిలిచినా కూడా పోయినటువంటి చరిత్ర ఉన్నది. మరి వారి వయసును, వారి హోదాను, వారి అనుభవాన్ని డౌన్ సైజ్ చేయాలి. వీళ్ళు ఈ వెకిలి ప్రయత్నాల ద్వారా కేసీఆర్ గారి స్థాయిని, వారి ఔన్నత్యాన్ని తగ్గించగలుగుతారా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడింది ఎవరు అనంటే, ఏ అమాయకుని అడిగినా కూడా కళ్ళు మూసుకొని చెప్పేటువంటి మాట కేసీఆర్. ఏ తెలంగాణ మూలాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడ బతుకుతున్నటువంటి మనిషిని అడిగినా తెలంగాణ సాధించినటువంటి సాధకుడు ఎవరు అనంటే కేసీఆర్ అనేది ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు ఆయన చెప్తాడు, ఫిజీలో ఉన్న తెలుగు ఆయన చెప్తాడు. నిన్నగాక మొన్న అంతరిక్షంలోకి పోయి తెలంగాణ మూలాలు ఉన్నటువంటి రాజాచారిని అడిగినా కూడా చెప్తారు.